జగిత్యాల మున్సిపల్ పంచాయతీ ప్రజాభవన్ కు చేరింది. జగిత్యాల అంశాన్ని ఏఐసిసి సెక్రటరీ సవాంత్ మంత్రి అడ్లూరికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. సవాంత్ మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి భేటీ ముగిసింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గంలో 22 మంది కౌన్సిలర్లు, జీవన్ రెడ్డి వర్గంలో 18 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఇద్దరు కలిస్తేనే జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కే ఛాన్స్ ఉంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని కోరుకునేవాడినని, తన ఆలోచనలు సూచనలు పరిగణలోకి తీసుకోమని చెప్పారన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ పంచాయతీ ప్రజాభవన్ కు చేరింది. జగిత్యాల అంశాన్ని ఏఐసిసి సెక్రటరీ సవాంత్ మంత్రి అడ్లూరికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. సవాంత్ మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి భేటీ ముగిసింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గంలో 22 మంది కౌన్సిలర్లు, జీవన్ రెడ్డి వర్గంలో 18 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఇద్దరు గెలిస్తేనే జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కే ఛాన్స్ ఉంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని కోరుకునే వాడినని, తన ఆలోచనలు సూచనలు పరిగణలోకి తీసుకోమని చెప్పారన్నారు జీవన్ రెడ్డి.